హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను కొరమేను ఫిషింగ్కి వస్తున్నాను. ఒక కొత్త లొకేషన్కి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చాలా దూరం అనమాట. మొత్తం కూడా చాలా దూరం లోపలికి నడుచుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని కంపలు ముళ్ళ చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. నేను వెళ్తుంటప్పుడు మళ్ళీ ఒకసారి నాకైతే పిచ్చుగూళ్ళు కనిపించినాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక మనమైతే మొదలుపెట్టాం నడవడం. ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 400-500 మీటర్స్ అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ముళ్ళ కంపలే ఉంటాయి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఫిషింగ్ చేస్తున్నాను ఇవాళ. ఇక ఫిషింగ్ చేసేటప్పుడు కొత్త లొకేషన్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. మ్యాక్సిమం అక్కడ కొరమేలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఈ కొత్త లొకేషన్లో నేనైతే 1-2 పడిన మంచి వీడియో అయితే చేసి పెట్టాలని చెప్పేసి ఈవినింగ్ టైం బయలుదేరాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం బయలుదేరితే కొరమేలు అటాకింగ్ బాగుంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఎండ అయితే ఏమాత్రం కూడా తగ్గలేదు. ఎండ 5-5:30 తర్వాతే తగ్గుతుంది. దారి మాత్రం భయంకరమైన అంధకారంలాగా ఉంది. ఎటు చూసినా ముళ్ళ కంపలే ఉన్నాయి. అసలు నడవడానికి అయితే ఏమాత్రం కూడా వీలుగా లేదు. అయినా సరే అట్టగే తప్పించుకొని ముందుకెళ్ళిపోయాను. నేనైతే షూ వేసుకున్నాను అనమాట, మోకాళ్ళ దాకా ఉండే రబ్బర్ బూట్లు. అవి వేసుకోకపోతే మాత్రం నడవడం చాలా కష్టం. ఇలాంటి స్థలాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ భయంకరమైన లొకేషన్లలో ఖచ్చితంగా అవి వేసుకోవడం చాలా మంచిది. చేపలు పట్టాలి అనే ఆశతో ముందుకైతే వెళ్ళిపోతాం. ఏ విధంగా ఉన్న దారి అవి దూక్కుంటా దాటుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ ఇదే రూట్లో రావాలంటే చాలా కష్టం. అందుకని వీలైనంత చీకటి పడకముందే సదురుకొని సామాను ఈ దారికి వచ్చేయడం చాలా మంచిది. చాలామంది ఇలాంటి లొకేషన్స్, ఎందుకంటే దారుణమైన లొకేషన్స్ కూడా వెళ్తున్నారు. కాకపోతే వెళ్ళేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పాపం తాంబేలు అయితే బయటకు వచ్చింది అనుకుంటా. ఏదో తినైతే సగం చంపేసింది పాపం. చూడండి ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే రాడ్డు, లైను, రీలు, ఫ్రాగ్ A to Z మీకైతే ఇంతకుముందే చెప్పాను. నేను ఇంతకుముందు 2 వీడియోలో కూడా ఇవే యూజ్ చేశాను. ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నాను. చూస్తుండండి. ఇక్కడైతే కొరమేలు చాలా తక్కువగా ఉన్నాయి. అవి కూడా కొంచెం చిన్న సైజు ఉండటంతో కొరమేలు సరిగ్గా ఫ్రాగ్ని అయితే మింగట్లేదు.
ఒకటి పెద్ద తగిలింది కానీ అది కూడా పోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలాసేపటి తర్వాత కొర్మేన్ అయితే పడింది. ఎందుకంటే ఇది కొత్త లొకేషను, అటాకింగ్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కొర్మేన్లు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా మీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో మన ఛానల్ నుండి చూడండి.